అందరికీ నమస్కారం అండి. పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ రిజిస్టర్ నెంబర్ 280/2023, జయంతి నగర్, మాచర్ల, పల్నాడు జిల్లా. పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ నిర్వహించు కార్యక్రమాలు. పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ నిర్వహించు కార్యక్రమాలు: 1. పవర్ వృద్ధాశ్రమ ప్రాంగణంలో వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం జరుగును. పవర్ వృద్ధాశ్రమ ప్రాంగణంలో వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం జరుగును. 2వ పాయింట్, పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా జీవనానికి ఇబ్బంది పడుతూ ఆదరించేవారు ఎవరూ లేక వృద్ధాప్యం వలన కానీ, అంగవైకల్యం వలన కానీ పని చేయలేని స్థితిలో ఉన్న వారిని గుర్తించి వారికి నిత్యావసర సరుకులు అనగా 25 కేజీల బియ్యము, కిరాణా సరుకులు, వారికి అవసరమైన దుస్తులు వారి వద్దకే వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది, లేదా ఆశ్రమంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. 3వ పాయింట్, ప్రతి సంవత్సరము డిసెంబర్ నెల చలికాలంలో వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంతములలో దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆశ్రమ ప్రాంగణంలో మరియు ఆఫీస్ ప్రాంగణంలో కూడా దుప్పట్ల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం మరియు వస్త్రదాన కార్యక్రమం జరుగును. 4వ పాయింట్, అనియత విద్యా కేంద్రములను స్థాపించి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. అనియత విద్యా కేంద్రములను స్థాపించి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. అనియత విద్య అంటే ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రైవేటు పాఠశాలలు కానీ జరిగే సమయం కాకుండా దాదాపుగా సమయం 4 గంటల తర్వాత ప్రారంభం కాబడుతున్నాయి. ఎందుకంటే బడి అంటే స్కూల్ మధ్యలో మానేసిన పిల్లలు కానివ్వండి, లేదా అసలు పాఠశాలలో చేరని పిల్లలను గుర్తించి వారికి ప్రాథమికంగా విద్యను నేర్పించి వారికి అవసరమైనటువంటి వారికి తగిన తరగతులలో నియత పాఠశాలలో చేర్పించటం. మేము పవర్ ఫౌండేషన్ ద్వారా ఒక అడుగు ముందుకు వేస్తున్నాము. రండి, మనమంతా కలిసి నడుద్దాం, వృద్ధులకు, వికలాంగులకు సహాయాన్ని అందిద్దాం. రండి, కదిలి రండి. మీ సహాయాన్ని అందించుటకు ఫోన్పే 7569800740 జీజే రావు. పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ కార్యవర్గ కమిటీ: జీజే రావు, ఎంఎస్సి బిఈడి ఎల్ఎల్బి, అడ్వకేట్, ఫౌండర్. పి మునయ్య, రాష్ట్ర అధ్యక్షులు. రిటైర్డ్ ఎల్ఐ ఎన్ కోటయ్య మాస్టారు, బిఏ బిఈడి, రిటైర్డ్ టీచర్, ప్రధాన కార్యదర్శి. వై సాంబశివరావు, బిఏ బిఈడి, ప్రోగ్రామ్ కెనడర్. డి నాగేశ్వరరావు, ప్రోగ్రామ్ కెనడర్. ఇవన్నీ మా రెగ్యులర్గా చేసే కార్యక్రమాలు. ఇవే కాకుండా విన్నారు కదండి మన పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు. అంతేకాకుండా వచ్చే నెల అనగా ఏప్రిల్ నెల 12వ తేదీన ఆదివారం, ఏప్రిల్ నెల 12వ తేదీ ఆదివారం
12వ తేదీ 4వ నెల 2020 సంవత్సరము ఉదయం 11:30 గంటలకు మాచర్ల పట్టణంలోని జయంతి నగర్ పవర్ ఫౌండేషన్ ఆశ్రమ ప్రాంగణంలో వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు అన్నదానము మరియు వస్త్రదానము మరియు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది సార్. కాబట్టి మా యొక్క విన్నపం ఏమిటి అంటే, చూస్తున్నారు కదండి బ్యానరు, పవర్ ఫౌండేషన్ అకౌంట్ హోల్డర్, పవర్ ఫౌండేషన్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ టైప్ కరెంట్ అకౌంట్, జీజేరావు ఎంఎస్బి ఎల్ఎల్బి. ఈ వీడియో చూస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు, డాక్టర్స్కి, లాయర్స్కి, విద్యావంతులు, ఉద్యోగులు అందరికీ కూడా మా యొక్క విన్నపం ఏమిటి అంటే, మన పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి, వృద్ధాప్యంలో ఉండి, పని చేయలేని పరిస్థితుల్లో ఉండి జీవనానికి ఇబ్బంది పడుతూ ఉంటారో వారిని గుర్తించి వారికి నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా వారికి అవసరమైన వైద్య సేవలు, వారికి అవసరమైనటువంటి దుస్తులు, వారికి ప్రతి అవసరతను గుర్తించి వారికి సహాయం చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న మీరు గౌరవనీయులు, మంచి మనసుతో ఈ పవర్ ఫౌండేషన్ సేవా సంస్థలో మీరు కూడా సభ్యులుగా చేరండి, లేదా మీరు స్పాన్సర్స్గా ఉండండి. మంచి మనసుతో ఈ యొక్క పవర్ ఫౌండేషన్కి విరాళాలు అందించండి, డొనేషన్స్ అందించండి. చూస్తున్నారు కదండి స్క్రీన్ మీద పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఫోన్పే స్కానర్ ఇవ్వడం జరిగింది. ఫోన్పే స్కానర్ కానీ అమౌంట్ స్కాన్ చేసి పంపించండి, లేదా ఫోన్పే నంబర్కి ఫోన్పే చేయండి, లేదా పవర్ ఫౌండేషన్ అకౌంట్ నంబర్కి అయినా కూడా మీ యొక్క విరాళాలు అందించగలరని వేడుకుంటున్నాం సార్. ఈ పవర్ ఫౌండేషన్ మీద స్థాపించిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రజలలో సేవాభావం పెంపొందించాలి. మన కోసం మనం జీవించడం కాదు, నా కోసం నేను జీవించడం కాదు, ఎంతో కొంత నా యొక్క శక్తిని బట్టి పేదవారికి, ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడము, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడము. ఈ మధ్యకాలంలో చూశారు కదండి, ఒక పాప నిమిత్తము మరి 16 కోట్ల ఇంజక్షన్ నిమిత్తము అందరూ కూడా మానవులు మంచి హృదయంతో మరి స్పందించారు, సాయం చేశారు. దాన్ని బట్టి కూడా ప్రజలకి మరి థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ పవర్ ఫౌండేషన్ సేవా సంస్థకి మంచి మనసుతో సహకరిస్తారని ఆశిస్తున్నాం సార్. మరి ముఖ్యంగా ఏప్రిల్ నెల 12వ తేదీ 2026 సంవత్సరము 2026 ఏప్రిల్ నెల 12వ తేదీన మరి ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమము మరియు వస్త్రదానము మరియు నిత్యావసర సరుకులు అందజేస్తున్నాం సార్. ఎక్కడంటే పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ఒక ఆశ్రమం నిర్మాణంలో ఉన్నదండి. మాచర్ల పట్టణంలోని జయంతి నగర్లో మన ఆశ్రమం నిర్మాణం జరుగుతుంది. ఒక 2 గదులు కూడా కంప్లీట్ అయినాయి. ఆశ్రమ ప్రాంగణంలోనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమము మరియు వస్త్రదాన కార్యక్రమం జరుగుతుంది సార్. మీరు ఖచ్చితంగా మన పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. పవర్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, పేదలకు అందిస్తున్నటువంటి మరి
సహాయ సహకారాలు మీరు చూసి తెలుసుకొని ఈ పౌర పోలీసుల సేవా సంస్థకి స్వయముగా ఈ యొక్క అకౌంట్ నెంబర్ కానివ్వండి, లేదా స్కానర్ కానివ్వండి, లేదా ఫోన్పే నెంబర్ కానివ్వండి, మీరు స్వయముగా మీకు మీరు సహకరిస్తారని కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్.